హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. ఇప్పుడైన తాజా భారీ తుఫాన్, ఈ జిల్లాలో భారీ వర్షాలు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వాతావరణ అప్డేట్స్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కాసేపట్లో భారీ తుఫాన్, ఈ జిల్లాలో భారీ వర్షాలు, బలపడిన వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం అయితే ఇవాళ తీవ్రంగా వాయుగుండంగా మారి తుఫానుగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ విధమైన తుఫాన్తో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, అదేవిధంగా గంగావరం పోర్టులకు 1వ నెంబర్ తుఫాన్ హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు సమాచారం అయితే జరిగింది. ముఖ్యంగా మరొకసారి జిల్లాలు, ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయో మనం చూసుకున్నట్లయితే, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. వీటితో పాటుగా 1వ నెంబర్ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాలు చూసుకున్నట్లయితే కాకినాడ, వైజాగ్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగావరం పోర్టులకు 1వ నెంబర్ అయితే తుఫానుగా వచ్చే అవకాశాలు, సూచనలు ఉన్నాయట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇటువంటి తాజా అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ వాతావరణ అప్డేట్ కోసం మీరు అందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోండి, అందుకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.